ఎన్నికల రణరంగంలో తాను ఒక్కడే అంతా తానే నడిపిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ ఒకే ఒక్కడిని తట్టుకోలేక జగన్ ఢిల్లీ నుంచి, మోడీ బీహార్ నుంచి, పీకేను తెలంగాణ నుంచి, కేసీఆర్ను వెంట పెట్టుకుని స్వరాష్ట్ర ప్రజలపై దాడి చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచారు. ఇంత భయం జగన్కు ఎందుకు అంటే చంద్రబాబు అనే 70 ఏళ్ల వ్యక్తిని ఈ 46 ఏళ్ల జగన్ ఎదుర్కొనే దమ్ము లేకపోవటం. ఏపీలో తెలుగుదేశాన్ని మరోసారి విజయ తీరాలకు చేర్చే బాధ్యతను సీఎం ఒక్కరే సమర్థ నాయకుడిలా ముందుకుండి నడిపిస్తున్నారు. ఇవాళ అధికార తెలుగుదేశం పార్టీలో ఎన్నికల కసరత్తు గతానికంటే భిన్నంగా జోరుగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే మెజారిటీ అభ్యర్థులపై స్పష్టత వస్తోంది. అంతేకాదు ఈ మొత్తం కసరత్తును పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటి చేత్తో లాగిస్తున్నారు. టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రతిసారి చివరి నిమిషం దాకా సస్పెన్స్ కొనసాగేది. నామినేషన్ల ప్రక్రియ ఆఖరు దశకు చేరుకున్నాక కూడా కొన్ని స్థానాలపై స్పష్టత వచ్చేది కాదు. ఇప్పుడు ఈ దృశ్యం మారింది. చంద్రబాబు ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దాదాపు సగం స్థానాలపై స్పష్టత ఇచ్చేశారు. అంతా బాగుందనుకుంటున్న చోట సిట్టింగ్లు, ఇన్ఛార్జీలను పని చేసుకోవాలని చెప్పేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వర్గ తగాదాలు, సిట్టింగ్లపై తీవ్ర అసంతృప్తి ఉన్న స్థానాల్లో ఎంపికను వాయిదా వేయడంపైనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి స్థానాలపై చంద్రబాబు పార్టీ సీనియర్లతో కమిటీ వేసి విషయాన్ని ఒక కొలికి తీసుకొచ్చేవారు. చివరగా తానే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మాత్రం అన్నీ తానే అన్నట్లుగా మొత్తం వ్యవహారాలను చంద్రబాబే పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పర్యటనలు, ప్రభుత్వ కార్యకలాపాలను తోడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి 1:30 వరకు సమీక్షలో మునిగి తేలుతున్నారు. ఎన్నికల వ్యూహాలు, మేనిఫెస్టోలు పెట్టే అంశాలు, ప్రత్యర్థుల దాడిని తట్టుకునే మార్గాలు, ప్రభుత్వ పాలన అన్నీ ఆయన చూసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూపులు ఉన్న నియోజకవర్గాల వ్యవహారం కూడా స్వయంగా ఆయనే చూడడం కష్టంగా మారింది. ఇలాంటి నియోజకవర్గాల వివాదాలను సర్దుబాటు చేసేందుకు కొందరు సీనియర్ నేతలను ఎంపిక చేసి ఆ బాధ్యతలు వారికి అప్పగిస్తే బాగుంటుందన్నది పార్టీ వర్గాల మాట. పెన్షన్లు రెట్టింపు చేయడం, పసుపు కుంకుమ కింద రెండోసారి డ్వాక్రా మహిళలకు 10,000 చొప్పున ఇవ్వడం, అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు సహాయం వంటి చర్యలతో క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం ఏ వర్గాన్ని వదలకుండా లబ్ధి చేకూర్చింది. ఇక అడగడానికి ఏమున్నాయనే స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయితే ఈ పథకాలు చంద్రబాబు కారణంగా వచ్చిన సంతృప్తిని కింద స్థాయిలో నేతలు కొనసాగిస్తే సరిపోతోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి.